గురించి చెప్పాలి అని అంటే చాలా చాలా ఉన్నాయి. సో వెల్కమ్ మేడం, డిజిటల్ యాస్ ఇస్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయితే అదే డిఎస్పి క్యాడర్ కాదు, అక్కడ డీజీపీ ఆఫీస్లో వర్క్ చేస్తాను. నాది వచ్చేసి టెక్నికల్ సైడ్. అయితే అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఆ, నా పేరు సునీత. నేను ఈరోజు మీకు ఒక చిన్న అంటే మెమొరీ అండ్ యాక్రోనియం అనే టాపిక్ మీద చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందుగా ఈ ఆ, ఈ అవకాశం కల్పించిన గంప నాగేశ్వరరావు సార్కి పాదాభివందనం. అదేవిధంగా మిగతా గురువులందరికీ కూడా నా కృతజ్ఞతలు. అయితే మనకి మెమొరీ అండ్ అక్రోనియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన లైఫ్లో మనం అప్లై చేసుకున్నట్లయితే అది మేజర్ పార్ట్ అన్నమాట. మనకి ఇది ఎట్లా అంటే ఒక ఆస్తి లాంటిది. ఆస్తి అని ఎందుకు అన్నానంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారాలి, ఉన్నతంగా ఎదగాలి ఇవన్నీ అంటున్నాం. కానీ ఎలా ఎదుగుతారు? అది మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే ఒక మెయిన్గా ఒక మనిషి లైఫ్లో మూడు విషయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి. అవి ఏంటి అంటే, ఒకటి అంటే ఎంబి ఎంబిఎం అని 3 యాక్రోనియమ్స్ తీసుకున్నాను. యాక్రోనియమ్స్ ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి అంటే మెమొరీకి, మనం ఏది కూడా అంటే ఒక లైబ్రరీ తీసుకోండి, బుక్స్ని ఏ విధంగా సెట్ చేస్తున్నాం ఆ లైబ్రరీలో అనేవి దాని మీద మనం ఎట్లా అజంప్షన్ చేసుకుంటామో అదే విధంగా మన మెమొరీలో యాక్రోనియం అనేది జోడిస్తే అది అంటే మనం చూడండి కంప్యూటర్ లాంగ్వేజ్లో కూడా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మనం స్టోర్ చేయాలి అంటే అది ఎక్కువ సైజు ఉందనుకోండి, దాన్ని జిప్ చేస్తాం. విన్ ర్యార్ లాగా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాన్ని లెంతీ ఉన్న ఫైల్ని సింప్లిఫై చేసుకొని దాన్ని మనము మన మెయిల్లో స్టోర్ చేసుకుంటాం. ఆ స్టోర్ చేసుకునే విధానం చూడండి, ఎంత తక్కువ స్పేస్ అనేది మనము దానికి అంటే అక్కడ ఎక్కువ స్పేస్ కాకుండా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానంతా కుదించుకొని ఒక చిన్న సైజులో మనం దాన్ని స్టోర్ చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే జనరల్గా మనిషి లైఫ్ అంటే ఈ మెదడు అనేది ఒక ఆస్తి అని చెప్పాను కదా. ఎందుకు అంటే ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకునేది, మనకి గుర్తు చేసేది ఈ మెదడే అన్నమాట. అంటే దీన్ని ఏం చేస్తాము అంటే మెయిన్ మనకి ఎందుకు దీన్ని 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎందుకు మనిషికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అంటే ఆలోచన శక్తి అనేది ఒక మనిషికే ఉంటుంది. అంటే మిగతా యానిమల్స్కి లేవా అంటే కాదు. ఇక్కడ వివేకము మరియు భగవంతుని యొక్క ఆధ్యాత్మికము రెండు మనకి కలిసి దానిలో నుంచి ఒక మనిషి యొక్క జీవితాన్ని శక్తివంతంగా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంటాడు మనిషి. అదే యానిమల్స్కి అంత అంటే ఆ పరిజ్ఞానం అనేది అంత ఉండదు. ఒక గొప్ప ఆస్తి లాంటిది అనమాట. అందుకనే ఇక్కడ మెమొరీని మనము ఆస్తి అంటున్నాం. అయితే ఇది ఎందుకు ఏ విధంగా చేస్తా అంటే మూడు పార్ట్లు అని చెప్పాను కదా, ఎంబిఎం అని. ఒకటి మైండ్ పవర్, ఫస్ట్ ఎం. బి వచ్చేసి బాడీ పవర్. మూడోది వచ్చేసి మనీ పవర్. ఇవి మూడు మనకి ఇంపార్టెంట్. అంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం వాటి మూడిటికి. మనిషికి మైండ్ అనేది ముఖ్య పాత్ర అనమాట. అది ఉంటేనే ఏదైనా బ్యాలెన్సింగ్ గా వెళ్ళగలడు మనిషి అనే అతను. అదేవిధంగా బాడీ అనేది పవర్ఫుల్ వెపన్ అనమాట, అతనికి ఒక శక్తి లాంటిది. సో అదేవిధంగా మనీ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే ఏదైనా మనిషి చెయ్యాలి అంటే అతనికి ధైర్యం, ఒక పవర్, ఒక శక్తి లాంటిది. మెయిన్ రోల్ ఈ మనీ అనేది మనిషి యొక్క లైఫ్ లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అయితే మనం దీన్ని ఎలా అంటే ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఆ మెమొరీ అనే దానికి ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఆ గుర్తు పెట్టుకుంటున్నాం కాబట్టే దానికి ఎక్కువ ప్రయారిటీ మనం ఇస్తున్నాం. బ్రెయిన్ అనే దానికి అది ఎలా తెలుస్తుందంటే కొత్త విషయాలు తెలుసుకుంటుంది, అంటే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. అదే విధంగా తెలుసుకున్న విషయాల్ని జాగ్రత్త పరుచుకుంటుంది. జాగ్రత్త పడిన విషయాల్ని ఒక ప్లేస్ లో స్టోర్ చేసుకుంటుంది. అది అవసరమైనప్పుడు ఎయిదర్ చిన్న పిల్లలకు కానీ అంటే స్టూడెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ మన లాంటి మోటివేషనల్ స్పీకర్స్ కానీ వీళ్ళందరికీ ఏం చేస్తుంది అంటే అవసరమైనప్పుడు అవసరానికి అనుగుణంగా దాటిని ప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే ఆ టైంకి దాన్ని గుర్తు చేసుకొని తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తుంది. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి, ఒక మనిషికి 30 నుంచి 60 వేల ఆలోచనలు అనేవి ఉంటాయి. ఆ 30 నుంచి 60 వేల ఆలోచనలు ఒక నిమిషానికి ఒక మనిషికి వచ్చినప్పుడు బ్రెయిన్ లో అవన్నీ ఎట్లా ఉంటాడంటే మనిషి అంటే ఒక సిస్టమేటిక్ గా లేనప్పుడు మనిషి రణగణ ధ్వనితోటి ఒక శబ్దంలాగా ఉంటాడనమాట. ఎందుకు శబ్దంలాగా ఉంటాడు అంటే
వాటిని కీ పాయింట్స్, ఇవన్నీ మనిషికి ఎదగడానికి కీ పాయింట్స్. ఆ వచ్చే ఆలోచనలు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఏం ఆలోచన వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని ఏం చేయాలి అంటే ఎయిదర్ మనం ఈ రెండు విధాలుగా తీసుకుంటాం ఇక్కడ వచ్చిన ఆలోచనని. ఒకటి పాజిటివ్ ఆలోచనగా, ఒకటి నెగిటివ్ ఆలోచనగా. ఈ రెండిట్లో మనకి ఏది ఇంపార్టెంట్, ప్రయారిటీ అనేది కూడా తీసుకోవాలి. తీసుకొని మన బ్రెయిన్ లో అంటే మన తలలో దాన్ని స్టోర్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే వీటికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. టెక్నిక్స్ అంటే కావచ్చు, మెథడ్స్ కావచ్చు, ఏదైనా కానీ ఆ బ్రెయిన్ ని ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలి అనే దానికి ఒక యాక్రోనియం జోడించాను. ఆ యాక్రోనియం ఎందుకు అంటున్నానంటే మనము ఇన్ని స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు చూడండి ఈ టెక్నిక్ ఏంటంటే 6R మెథడ్ చెప్తున్నాను ఆ మెమొరీ అనే దానికి. 6R మెథడ్ ఎందుకు అంటున్నానంటే ఇంత లెంతీ స్టోరీని నేను స్టోర్ చేసుకోలేను కదా బ్రెయిన్ లో. సో అందుకనే 6R అని చిన్న షార్ట్ నేమ్ చేసుకొని దాన్ని నేను acronym కి జోడించి ప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ R ఏంటంటే రీడ్. ఏదైనా మనము ఒక బుక్ లో ఉన్న కంటెంట్ ని చదువుతాం, చదివి దాన్ని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకున్నాక ఏం చేస్తాము, సెకండ్ ఆర్ రెఫర్ చేస్తాం. రెఫర్ అంటే మెయిన్ ఆ బుక్ చదువుతున్నప్పుడు మనకి కంటెంట్ లో బుక్ లో ఒక 100 పేజీలు ఉంటాయి. బట్ 100 పేజీల్లో మనం సమ్మరైజ్ చేసుకుంటాం. చూడండి ఒక మనిషి చెప్పిన ఏదైనా ఒక టాపిక్ ని ఒక 1 అవర్ సెషన్ ని విత్ ఇన్ 5 minutes లో మనం సింప్లిఫై చేస్తున్నాం. అదే ఇక్కడ మనము రెఫరెన్స్ ద్వారా కీ పాయింట్స్ తోటి అండర్లైన్ చేసుకుంటాం బుక్ లో. సో అదే విధంగా రీరీడ్, థర్డ్ ఆర్. రీరీడ్ అంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో వాటిని మళ్ళీ మళ్ళీ చదువుతాం. ఎందుకు అంటే అవి గుర్తుండాలి. గుర్తుంటేనే కదా మనం స్టోర్ చేసుకుంటాం. వింటాము వదిలేస్తాము అంటే ఆ మెమొరీలో అనేది స్టోరేజ్ ఉండదు. సో కాబట్టి మనం దాన్ని ఏం చేస్తాము, రీరీడ్ మళ్ళీ మళ్ళీ చదువుతాం మనకి బాగా గుర్తుండడానికి. అదే విధంగా 4R వచ్చేసి రిసైడ్. రిసైడ్ అంటే అప్పచెప్పడం అనమాట. అంటే మనకి ఏమంటారు, ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు మల్టిపుల్ టైమ్స్ మిర్రర్ టెక్నిక్స్ చేయండి అని అంటాం. మనం ఏదైనా దీనికి ఈ టాపిక్ చెప్పేటప్పుడు ఇంకొక టాపిక్ అంటే ఒక స్టోరీని విజువలైజ్ చేసుకుంటాం. అది ఎందుకు చేసుకుంటాం అంటే దీనికి సింక్ అయ్యేలాగా. ఇప్పుడు ఈ రిసైడ్ అనే దానికి సింక్ అయ్యేలాగా నేను సమ్మరైజ్ చేసుకుంటా, అదే దాన్ని ఏమంటారు, విజువలైజ్ చేసుకుంటాను. విజువలైజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ మెమొరీలో స్ట్రాంగ్ గా గుర్తుంటుంది. ఇన్ని టాపిక్స్ విన్నాం మనం, ఒక్కొక్క లెక్చరర్ దగ్గర నుంచి ఒక్కొక్క టాపిక్ విన్నాం. ఆ విన్నదాన్ని ప్రతి ఒక్కటి ఈసారి వచ్చినప్పుడు ఈ స్టోరీ చెప్పారు కదా, ఆ సారి వచ్చినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ ఈ స్టోరీ చెప్పారు కదా అనేసి ఆ కీ పాయింట్స్ అనేవి మనం విజువలైజ్ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి త్వరగా గుర్తుంటుంది, ఎప్పటికీ మర్చిపోము. అదే విధంగా 5th R వచ్చేసి రిమెంబర్. రిమెంబర్ అంటే ఏంటంటే గుర్తు చేసుకోవాలి. చూడండి మనకి లెర్నింగ్ లైఫ్ సైకిల్లో కొన్ని టెక్నిక్స్ చెప్పారు. ఆ టెక్నిక్స్ ని మనము అంటే ఆ లైఫ్ లెర్నింగ్ సైకిల్ ని రిమెంబర్ చేసుకునే దానికి ఒక సాంగ్ లాగా చెప్పి వాటిని మనతోటి ప్రజెంట్ చేయడం జరిగింది. సో అవి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మళ్ళీ గుర్తు చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పొచ్చు మేడం. ఏంటంటే మన అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చెప్తారు. అంటే ఇది ఒక 1 year పాటు అంటే మనకి గుర్తుంటుంది ఈ లెర్నింగ్ సైకిల్ గాని ఏదైనా. కానీ చిన్నప్పుడు విషయాలు మన అమ్మమ్మోళ్ళు చెప్పినవి, తాతయ్యలు చెప్పినవి ఆ స్టోరీలు కూడా గుర్తుంటాయి చూడండి. మనకి చిన్నప్పుడు విన్న 5 years ఏజ్ లో విన్నా కూడా అవి కూడా ఇక్కడ మనం రిమెంబర్ చేసుకుంటాం. అంటే మన బ్రెయిన్ కున్న శక్తి ఏంటంటే లాంగ్ లైఫ్. అంటే ఇక్కడ ఈ మెమొరీ అనేది లాంగ్ టర్మ్ మెమొరీ, షార్ట్ టర్మ్ మెమొరీ, మిడిల్ వేర్ మెమొరీ లాగా మన బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 6R వచ్చేసి రీప్రొడ్యూస్. రీప్రొడ్యూస్ అంటే మనము నేర్చుకుంటూ ఉంటాం, స్టోరేజ్ చేసుకుంటూ వెళ్తాం బ్రెయిన్ లో. కానీ ఆ బ్రెయిన్ లో ఏమవుతుంది, గజిబిజిగా అయిపోతుంది. చూడండి ఒక లైబ్రరీని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇండెక్స్ చూస్తాం. ఇండెక్స్ చూస్తే ఏ టాపిక్ ఎక్కడ ఉంది, ఏ పేజ్, ఏ ర్యాక్ లో ఏముంది అనేది ఉంటుంది. మనం ఒక బుక్ తీసుకున్నా కూడా కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ చాప్టర్ వైజ్, యూనిట్ వైజ్ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ సైడ్ పారాగ్రాఫ్ వైజ్ ఇస్తారు, దానిలో సబ్ పారాగ్రాఫ్స్ ఇస్తారు. సో అలా ఇవ్వడం వల్ల మనం ఈజీగా సో పేజ్కి వెళ్ళిపోతాం. అలా మనం ఇక్కడ ఏం చేస్తామంటే బ్రెయిన్ కి మనం సమ్మరైజ్ చేసుకొని ఆ అక్రోనియం ఎప్పుడైతే జోడించి మనం దానిలో స్టోర్ చేసుకుంటామో అది స్ట్రాంగ్ గా గుర్తుంటుంది. ఇలా చిన్న చిన్న షార్ట్ టర్మ్ మెమొరీలో ఉంటాయి చూడండి, వాటిని మనము అనలైజ్ చేసుకొని ఏది అవసరం, ఏది అవసరం లేదు అనేది మనం సమ్మరైజ్ చేసుకొని వాటిని అరేంజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇలా వచ్చినాయి ఇలా వెళ్ళిపోవాలి అని అంటారు చూడండి. అంటే మనకి తెలుస్తుంది ఇది ఇంపార్టెంటా కాదా, ఇది స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకోవాలి
అనేది మనకు ఒక అనాలిసిస్ వచ్చినప్పుడు వాటిల్ని మనము జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని వేస్టేజ్ అంతా పక్కన పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ రీబూస్ట్ చేసుకోవాలి మన బ్రెయిన్. రీబూస్ట్ ఎలా చేసుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్లో మనకి యూజ్ అయ్యే టెక్నిక్స్ ఉన్నాయి కదా, యోగా అని, ప్రాణాయామం అని, బుక్ రీడింగ్ అని, ఇలాంటివన్నీ మన లైఫ్కి అప్లై చేసుకుంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి బూస్ట్ అనేది యాడ్ అవుతుంది. బూస్ట్ అంటే రీఫ్రెష్మెంట్. సో అప్పుడేమవుతుంది చూడండి, మన కంప్యూటర్లో కూడా ఎక్కువ సబ్జెక్టు వచ్చే కొద్దీ మనము అన్ని గజిబిజి అయిపోతాయి. ఆ గజిబిజి అయినప్పుడు మళ్ళీ మనం క్లారిటీగా కావాలి అంటే రీకలెక్ట్ చేసుకుంటాం. అదే విధంగా ఇక్కడ మనల్ని ఎప్పటికప్పుడు మన మెమొరీ అనే దాన్ని రీఫ్రెష్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. అంటే మనకి నచ్చినవి ఒక సాంగ్స్ వినడం కానీ, ఒక ఫ్యామిలీ ట్రిప్స్ వెళ్ళడం కానీ, ఇలాంటివి మనము ఆ మెమొరీకి జోడించుకోవాలి. మెమొరీ గురించి చెప్పాలి అంటే ఇచ్చిన టైం అనేది సరిపోదు, చాలా కంటెంట్ ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను. మెమొరీలో మనకి చాలా మెమొరీస్ ఉన్నాయి. ఏ మెమొరీ ఎలా ఉంటుంది, నేను జస్ట్ టైప్స్ మాత్రమే చెప్తున్నాను. చాలా టైప్స్ ఉన్నాయి. ఏది ఎక్కడ ఎలా పనిచేస్తుంది అనేది నెక్స్ట్ సెషన్లో నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. అయితే మెమొరీ అనేది మన తలలో ఉంటుంది. అది ఒక ఆక్రూట్, డ్రై ఫ్రూట్ సైజు ఎట్లా ఉంటుందో తెలుసు కదా, అలా ఉంటుంది పార్ట్స్గా. మధ్యలో ఒక లేయర్ లాగా ఉంటుంది. మనకి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఇస్తుంది, అంతే మనకు తెలుసు. అదేంటి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అంటాం. కానీ మనకు తెలియని చాలా ఉన్నాయి. ఏంటి అంటే కాన్షియస్ మెమొరీ ఆర్ కాన్షియస్ బ్రెయిన్. అది చాలా చిన్నదిగా ఉంటుంది, యాక్టివ్గా కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రీ కాన్షియస్ బ్రెయిన్, అదే సబ్ కాన్షియస్ బ్రెయిన్. ఇది ఏం చేస్తుందంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది మనల్ని ట్యూన్ చేస్తూ ఉంటుంది. ఇలా చెయ్యి, అలా చెయ్యి. అప్పుడప్పుడు అంటే మనకి దీనికి ఇంకోటి కూడా చెప్తాను, ఆటోమేటిక్ బ్రెయిన్. ఆటోమేటిక్ బ్రెయిన్ అనేది ఎలా ఏర్పడుతుందంటే మనం ఏదో ఒక పని చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, టాపిక్ చెప్తూ ఉన్నాను, ఈ లోపల నాకు ఒక ఆలోచన అనేది వస్తుంది అంటే అది ఇన్స్టెంట్గా ఏర్పడుతుంది అనమాట. దాన్నే మనం ఇక్కడ మనసు అంటున్నాం. ఆ మనసు అనేది ఎలా ఉంటుంది అంటే అప్పటికప్పుడు ఏర్పడుతుంది. దానికంటూ ఒక దాన్ని ఏమంటాం, టచ్ చేయలేం. అదే బ్రెయిన్ అనుకోండి, మనం టచ్ చేయగలం. అంటే మనకు వచ్చే ఆలోచనని మనం మనస్సు అంటున్నాం. దాన్ని అది మంచిదా చెడ్డదా, ఈ సబ్జెక్ట్ రిలేటెడా అనేది నేను యూజ్ చేసుకొని దాన్ని బ్రెయిన్కి అప్లై చేస్తాను. అది ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ఏర్పడుతుంది అనమాట. దానికి ఒక ప్లేస్ ఉండదు, ఒక ఆకారం ఉండదు, దాన్ని స్పర్శించలేము, అక్కడ స్టోర్ కూడా చేయలేము. అదే బ్రెయిన్ అయితే ఒక ప్లేస్ అంటూ ఉంటుంది, దానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది, దానికి ఒక ఆకారం కూడా ఉంటుంది. సో ఈ రెండింటికి దగ్గర రిలేషన్ ఉన్నా కూడా ఆలోచనకి బ్రెయిన్కి మనకి వేరియేషన్ అనేది ఇన్స్టెంట్, ఒక టైం లిమిట్ బాండింగ్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది, పోతుంది. సో అందుకనే మనిషి డిస్ట్రాక్షన్స్ అంటారు కదా ఏదైనా మనం చేసేటప్పుడు, దాని వల్లే వస్తుంది అనమాట. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మనము ఈ లైఫ్ స్టైల్ కి సంబంధించిన బ్రెయిన్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి చెయ్యాలి. సో ఇంకొకటి ఇంటెలిజెంట్ బ్రెయిన్. ఇది చాలా ఇంటెలిజెంట్గా ఉంటుంది. అసలు ఇంపార్టెంట్ ఏది అని స్ట్రాంగ్గా ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నది అది క్యాచ్ చేస్తుంది, క్యాచ్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అలా డిఫరెంట్గా ఉంటాయి. దీనికి కీప్ ఆన్ మనం ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ ఒక్కొక్క టైంలో స్లీప్ మోడ్కి వెళ్తుంది. స్లీప్ మోడ్ అంటే అది అంటే రెగ్యులర్గా చేసే యాక్టివిటీ కన్నా అది స్లోగా వెళ్తుంటుంది అనమాట. సో ఇట్లా ఈ స్లీప్ మోడ్కి వెళ్ళే బ్రెయిన్, మనం సిస్టమ్ కూడా చూడండి, కంప్యూటర్ లాంగ్వేజ్లో చెప్పుకున్నామంటే మనము వర్క్ చేస్తూ ఉంటాం, ఎక్కువ వర్క్స్ చేస్తూ ఉంటే ఆ ఎక్సెల్స్ ఎగిరిపోతూ ఉంటాయి, అంటే క్లోజ్ అయిపోతూ ఉంటాయి, హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. అలాగే మన బ్రెయిన్ కూడా ఇక్కడ. సో అవి వచ్చే వాటిని ఏది ఇంపార్టెంట్, ఏది అవసరము, అది ఎలా తీసేసేయాలి, ఎప్పటికప్పుడు ఫ్రీ చేసుకుంటూ ఉంటే మన బ్రెయిన్ అనేది చాలా అక్యురేట్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇవన్నిటికీ మన బ్రెయిన్కి చెప్పేది ఏంటంటే ఈ రైట్ బ్రెయిన్ కానీ లెఫ్ట్ బ్రెయిన్ కానీ మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా చేస్తాయి అంటే లాజికల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, క్రియేటివిటీ కావచ్చు, ఇంకా మనకి ఏదైనా ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషనల్స్, అలాంటివన్నీ మనము వినడం ద్వారా, చూడడం ద్వారా, అంటే మనలో ఉన్న పంచేంద్రియాల ద్వారా దాన్ని క్యాప్చర్ చేస్తాయి. పంచేంద్రియాలు అంటే చూడడం, వినడం, స్పర్శించడం, అదేవిధంగా దాన్ని ఏమంటారు, రుచి చూడడం, వాసన చూడడం. అయితే ఈ బ్రెయిన్ లో కూడా ఇది మనం ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నాము అనే దాన్ని బట్టి అవి మనకి ఒక కొన్ని దాన్ని ఏమంటారు, బ్రెయిన్ లో కొన్ని సెల్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఆ సెల్స్ కూడా చాలా 4 రకాల సెల్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే డోపమైన్ అనే ఒకటి,
ఆక్సిటోసిన్, నెక్స్ట్ సెరిటినిన్, ఎండార్ఫిన్. ఈ 4 సెల్స్ ఎప్పుడు ఏది ఎలా యాక్టివ్ అవుతుందంటే, డొపమిన్ అనేవి మనం ఇష్టమైనవి చేసినప్పుడు అది రిలీజ్ అవుతుంది. అంటే మనం ఇష్టంగా ఏదైనా తింటున్నాం అనుకోండి, ఆ టైంలో ఆ బ్రెయిన్లో ఆ డొపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఆక్సిటోసిన్ ఏంటంటే, మనం ఏదైనా సక్సెస్ సాధించాము ఆ రోజు, చూడండి మనం చాలా యాక్టివ్గా పనిచేస్తాం, సర్టిఫికేట్ తీసుకు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అలాంటి సంతోషంగా ఉండి ఒక సక్సెస్ మనం సాధించినప్పుడు ఆక్సిటోసిన్ అనేది మన బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా సెరిటినిన్ అనేది ప్రతి ఒక్కరిలో ఎవరైతే స్విమ్మింగ్ చేస్తున్నారో ఆ టైంలో బ్రెయిన్ లో రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఎండార్ఫిన్ అనేది మనం యోగా కానీ, నెక్స్ట్ వ్యాయామం రిలేటెడ్ ఏదైనా వాకింగ్ కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు మనకి ఆ సెలైన్ అనేది రిలీజ్ అవుతుంది మన బ్రెయిన్లో. సో ఈ బ్రెయిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కొంతవరకు దాన్ని ప్రిపేర్ అయినా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్ అనేది నేను ఖచ్చితంగా అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అయితే ఏదైనా కానీ మనము ఎంగేజ్ చేయకూడదు మన బ్రెయిన్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దీనికి. సెల్ ఫోన్ అన్నమాట. సెల్ ఫోన్ అనేది మనము కవరేజ్ ఏరియాలో లేకపోతే మనకేమొస్తుంది, ఆ కాల్ అనేది రిసీవ్ చేసుకోలేం. ఎందుకు రిసీవ్ చేసుకోలేమంటే, ఎప్పుడు బిజీగా ఉండే మన మనసు వేరే ఆలోచనలకి రానివ్వదు. అది మంచిది కానీ చెడ్డది కానీ. ఎప్పుడు బిజీగా ఆ థాట్స్ తోటి ఉన్నప్పుడు ఏది రావు. అందుకని ఆ కొత్త ఆలోచనలు అనేది మనం ఎక్కించుకోలేం. ఒక ఎస్ఎంఎస్ పంపుదాం అనుకున్న ఆ నెట్వర్క్ లేని టైంలో ఆ మొబైల్కి ఎస్ఎంఎస్ పంపుదాం అనుకున్నా కూడా ఇన్బాక్స్ అనేది ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మన మెమరీ కూడా ఇలాంటి థాట్స్ అంటే అవి మంచివి కానీ ఏవైనా కానీ అందులో గజిబిజి లేకుండా ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ని మనము ఫ్రీ చేసుకుంటూ ఉంటే కొత్త ఆలోచనలు అనేవి వస్తాయి. ఇంకా యాక్టివ్గా మనము పని చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎక్కువ టైం తీసుకున్నట్లున్నాను. పర్లేదు మేడం, చాలా సెషన్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్క మన సెషన్ లో జరిగే టాపిక్స్ కన్నా ఇక్కడ చాలా అంటే కొత్తగా తీసుకొని చెప్పారు మీరు టాపిక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శశివర్ధన్ గారు సమ్మరీ ఇస్తారా సార్? ఎస్ మ్యామ్. సెషన్ చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. ఎక్సలెంట్. మెమొరీ అండ్ యాక్రనిజం గురించి చెప్పారు. ఎంబిఎం అని చెప్పారు మ్యామ్. అంటే మైండ్ ని ఎలా కంట్రోల్ చేస్తాం, మైండ్ పవర్ అంటే ఏంటిది, బాడీ పవర్ అంటే ఏంటిది, నెక్స్ట్ మనీ పవర్. అంటే ఈ 3 బేస్ చేసుకునే మన మైండ్ అనేది వర్క్ చేస్తుంది. సో ఈ 3ని ఎలా మనం బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అని చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. అండ్ మైండ్ మన కంట్రోల్లో ఉంటేనే ఏ పైన చేయగలుగుతామని చెప్పారు. అలాగే 6R మెథడ్ చెప్పారు మ్యామ్. రీడ్, ఫస్ట్ ఆర్ అంటే రీడ్, రిఫర్, నెక్స్ట్ రీడ్, రీసైడ్, రీమెంబర్ అండ్ రీప్రొడ్యూస్ అని. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. అంటే మనం చదివింది ఎలా గుర్తుంచుకుంటాం, ఒకవేళ మనం దాన్ని తిరిగి మిర్రర్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల మనకి ఎంతవరకు గుర్తుంటుంది, అండ్ మన మైండ్ కి బూస్టింగ్ అనేది వస్తుంది. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది, కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది. నెక్స్ట్ మనం కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే కొన్ని థాట్స్ అలౌ చేస్తుంది మన బ్రెయిన్, అండ్ రిమైనింగ్ టైమ్స్ లో అలౌ చేయదు అని చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓవరాల్ గా ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు సార్ థ్యాంక్ యూ సార్, మీరు సమ్మరీ కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే నెక్స్ట్ స్పీకర్ వచ్చేసి మనకి తను చదివింది క్వాలిఫికేషన్ వచ్చేసి సారీ ఎవరికైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయండి సార్. శశివర్ధన్ గారు మీ క్వశ్చన్ అడగండి. మ్యామ్ మై క్వశ్చన్ ఈజ్ అందరికి కామన్ క్వశ్చన్ మేబీ. మనం ఏదైనా టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు మనం ఒకటి చెప్దాం అనుకుంటాం, ఆపోజిట్ పర్సన్ ఏదైనా టాపిక్ చెప్తున్నప్పుడు మన టాపిక్ మర్చిపోతాం, మళ్ళీ అది సర్టన్ టైం వరకు గుర్తు రాదు. దానికి ఏమైనా టెక్నిక్ ఉందన్న? సార్
కొన్ని అంటే మనము ఆ టాపిక్ రిలేటెడ్ మధ్యలో వచ్చిన డిస్కషన్ అయితే ఆ పాయింట్ ని ఆ ప్లేస్ లో యాడ్ చేసుకోవచ్చు సార్. అంటే మనము చెప్పాలనుకున్నది ఎగ్జాక్ట్ గా చెప్పాలనేది కాదు. ఆ ప్లేస్ లో ఇంకొక పాయింట్ అయినా దానికి రిలేటెడ్ కంటెంట్ మనం కానీ చెప్పగలిగితే ఇది మర్చిపోయినా నెక్స్ట్ టైం మనం దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఇంకొక చోట అదే టాపిక్ గురించి మనం వచ్చినప్పుడు ఆ డిస్ట్రాక్షన్ అనేది వచ్చింది కాబట్టి ఆ డిస్ట్రాక్షన్ ని మనం వెళ్ళినా ఆ మధ్యలో ఏదైతే డిస్ట్రాక్షన్ వచ్చిందో అది ఈ కంటెంట్ రిలేటెడ్ అయితే మనం అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. లేదు అంటే ఓకే మీరు యాజ్ యూజువల్ గా ఆ కంటెంట్ వరకు కంటిన్యూ చేయొచ్చు. సార్ చిన్న యాడ్ ఆన్ పాయింట్, మీరు అడిగింది కంటెంట్ మర్చిపోతే అదేగా అడిగింది, ఏం చేయాలి? సార్. యాక్చువల్ గా మీరేం చేయాలి జనరల్ సార్? చెప్పండి. టాపిక్ లో అడిగాను. అంటే మన ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ వస్తుంది సార్. నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను మీకు, కానీ మీరు నాకు ఇంకో టాపిక్ చెప్పేటప్పుడు నేను ఇది మర్చిపోతాను. నాకు సర్టెన్ టైం వరకు అది గుర్తు రాదు. నేను ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను అని డిస్కస్ చేసుకుంటాను సార్. మనం ఏదైతే టాపిక్స్ చెబుదామని ముందు ప్రిపేర్ అయ్యి ఉంటామో సార్, ఆ టాపిక్స్ అన్ని కూడా క్యూ కార్డు మీద రాసుకోవాలి. ఎప్పటిదాకా అంటే మనము ఏ టాపిక్ ని మర్చిపోలేము, ఇంకా మనం స్టేజ్ ఎక్కితే మనం ఆ టాపిక్ గురించి చించేస్తాం అనేదాకా కూడా మనం క్యూ కార్డ్ని మెయింటైన్ చేయాలి సార్. ఎంత పెద్ద స్పీకర్ అయినా సరే క్యూ కార్డ్స్ అందుకే మెయింటైన్ చేయమంటారు. మీకు ఆల్రెడీ మొన్న చక్రి సార్ చెప్పినట్టున్నారు, మీరు ఆ రోజు మిస్ అయ్యారేమో ఒకవేళ. దాని గురించి నేను తర్వాత చెప్తాను. క్యూ కార్డ్లో చిన్న చిన్న వర్డింగ్స్ రాసుకుంటారు, అంటే చెప్పాల్సిన టాపిక్స్ గురించి. మీరు మర్చిపోయారు టాపిక్, అది చూడగానే గుర్తొచ్చేస్తుంది వెంటనే, దాని గురించి మీరు చెప్పేసేస్తారు. అక్కడ మీరు ఫెయిల్ కారు. ఓకే సార్, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ బాలన్స్. సారీ సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్. ఏంటంటే మనం మాట్లాడుకునేటప్పుడు సడన్ గా గుర్తుకొస్తుంది, బట్ మర్చిపోతాము. సార్ అడిగేది ఆ క్వశ్చన్ సార్. అంటే కంటెంట్ రిలేటెడ్ కంటెంట్ రిలేటెడ్ కాదు, మధ్యలో మాట్లాడుతున్నప్పుడు మర్చిపోయేది. మధ్యలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ఒక టాపిక్ ఏదైతే గుర్తొచ్చిందో దాని గురించి మనం విజువలైజేషన్లోకి వెళ్ళాలి ముందు. మీరు మాట్లాడుతూనే ఉన్నారు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ కాదు ఇంకో క్వశ్చన్ అన్నారు, నేను విజువలైజేషన్లోకి వెళ్తున్నా. సార్ ఈ క్వశ్చన్ అడిగారు నన్ను, దానికి ఏం సమాధానం చెప్పాలి? మీతో మాట్లాడుతున్నప్పుడు విజువలైజేషన్లో గనక ఆ క్వశ్చన్ టాపిక్ ని తీసుకెళ్ళగలిగితే విజువలైజేషన్ ఎక్కడే మర్చిపోలేము. కాబట్టి అది చేసుకోవచ్చు సార్. అంటే నేను జనరలైజ్డ్ గా అడిగాను సార్. మన ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ జరుగుతుంది అనుకున్నాం. వస్తుంటాయి సార్ కొన్ని చాలా. బైక్ మీద వెళ్తున్నప్పుడు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, బైక్ మీద డ్రైవింగ్ లో ఉన్నప్పుడు. కానీ దిగేటప్పటికి అది గుర్తురాదు వాస్తవంగా. దాని వెంటనే కనుక విజువలైజేషన్ లో కనుక వెళ్తే అది మర్చిపోలేం. ఎందుకంటే మీకు వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మర్చిపోవడానికి అవకాశం ఉన్న టాపిక్ వచ్చింది, దాని గురించి విజువలైజేషన్ అంటే కనీసం 2 minutes జరుగుద్ది, కాబట్టి మర్చిపోలేం అంతే. సార్ అప్పుడు ఒక చిన్న టిప్ కూడా యూజ్ చేయొచ్చు సార్. మనం ఒక లాంగ్ బ్రీత్ తీసుకోవడం అనే టెక్నిక్ ఇక్కడ బాగా యూజ్ అవుతుంది మీకు. ఇంకొకటి ఏంటంటే వచ్చిన టాపిక్ దీనికి రిలేటెడ్ లేదంటున్నారు కాబట్టి అంటే ఎగ్జిస్టింగ్ టాపిక్ మీరు ఆ టైంని బేస్ చేసుకొని మనం ఏ టైంకి స్టార్ట్ చేసాము, ఈ టాపిక్ ఇక్కడ వరకు ఉంటుంది ఈ టైంకి అనేది టైంని బేస్ చేసుకొని కూడా మీరు ఆ టాపిక్ బ్యాక్ వెళ్ళొచ్చు. అంటే ఏదైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చేయొచ్చు. 1 or 2 పాయింట్స్ మిస్ అయినా కూడా అదే మీరు ఏదైతే మర్చిపోయారో అది నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఇచ్చేటప్పుడు మీకు వస్తుంది. ఒక పాయింట్ పోవడం వల్ల మిగతా కంటెంట్ అంతా పోదు కదా సార్. ఓకే మేడం, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా సార్? క్లియర్ సార్ మీది శశివర్ధన్ గారు? క్లియర్ మ్యామ్. ఓకే, బాలనరసింహ సార్ మీ క్వశ్చన్ అడగండి. మేడం సార్ అడిగిందే నాకు కూడా డౌట్ వచ్చింది మేడం, అదే నేను అడుగుదాం అనుకున్నాను, మాట్లాడుతూ మర్చిపోతాను. అయితే మేడం ఇంకోటి, ఇక్కడ స్లీప్ మోడ్ లోకి మనం వెళ్ళిపోతుంది బ్రెయిన్ అని చెప్పేసి అన్నారు మేడం. అంటే మనము అంటే గుర్తుంచుకోకపోవడం వల్ల, అంటే గుర్తు చేసుకోకపోవడం వల్ల వెళ్ళిపోతుంది అంటారా మేడం? అంటే మనం కంటిన్యూగా ఆ బ్రెయిన్ కి కొత్త కొత్త ఆలోచనలు కానీ, కొత్త కొత్త వర్క్స్ కానీ, కొత్త కొత్త గోల్స్ కానీ అలాంటివి చేసుకోకపోవడం వల్ల అది కొంచెం అంటే రెగ్యులర్గా యాక్టివ్గా పనిచేసే దానికన్నా కూడా తక్కువగా పనిచేస్తుంది. ఆ స్పీడ్ అనేది మనము ఇవన్నీ ఎప్పుడైతే యాడ్ ఆన్ చేసుకొని మనము రెగ్యులర్గా బ్రెయిన్తో ఆలోచించేదానికి, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు ఇలాంటివన్నీ, అప్పుడు ఉన్న థాట్ స్పీడ్కి అది లేనప్పుడు ఉన్న థాట్ స్పీడ్కి వేరియేషన్ అనేది మీకు కనిపిస్తుంది. స్లీప్ మోడ్ అంటే కంప్లీట్ గా నిద్రపోతుందని కదా, అక్కడ ఆ టైంకి ఆలోచన శక్తి అనేది తగ్గుతుంది.
అంటే మేడం 30,000 ఇంకోటి నుంచి మనము 60,000 ఆలోచనలు వస్తున్నాయి అంటున్నాను కదా సార్. అవును మేడం. ఆ టైంలో అంత అన్ని ఆలోచనలు అనేవి రావు, మేడం తక్కువ ఆలోచనలు వస్తాయి. మేడం అయితే మేడం ఇప్పుడు ఇంకోటి కూడా ఇది మనము ఒక బుక్ చదవగానే మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే అది కొంచెం మర్చిపోతాం ఎంతవరకు చదివాం అనేది. అయితే ఇది ఏకసంతాగ్రహి అని కొంతమంది అంటారు మేడం. అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే విజువలేషన్ ద్వారానా లేకపోతే ఇంకేమైనా టెక్నిక్స్ ఉన్నాయా? విజువలైజేషన్ కాదు సార్. అంటే ఇనిషియల్‌గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అలాగే అవుతుంది సార్. ఒక బుక్ స్టార్ట్ చేస్తాము. అది ఈజీగా మనకి ఒక కథల రూపంలో ఉంటే ఖచ్చితంగా గుర్తుంటుంది. అలా లేకుండా కొంచెం అంటే మన మెచ్యూరిటీని దాటి కొంచెం అర్థం అవ్వడానికి ఆ లాంగ్వేజ్ అనేది గాని, ఆ స్టోరీ అనేది గాని మనకి ఈజీగా గుర్తు రాదు కాబట్టి, అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము దాన్ని పాయింట్స్ రాసుకోవాలి. పాయింట్స్ రాసుకోవడము, మనం పెన్సిల్ కూడా యూజ్ చేస్తాము. మధ్యలో ఒక పేపరు ఏదో ఒకటి మనము ఎక్కడ వరకు చదివామనేది ఐడెంటిటీ పెట్టుకుంటాం కదా రెగ్యులర్‌గా. సో, అందరికీ ఇప్పుడు 100 లైన్‌లు చదివామనుకోండి సార్, మనం ఇక్కడే చూసుకోండి చిన్న ఎగ్జాంపుల్. ఇంత సెషన్ 1 అవర్ చెప్పిన సెషన్ అయినా కూడా ఒక 5 మినిట్స్‌లో సమ్మరైజ్ చేస్తున్నాము అంటే మెయిన్ పాయింట్సే మనము ఐడెంటిఫై చేసి సమ్మరైజ్ చేస్తాం. అదే విధంగా చదివిందంతా మనకి మక్కికి మక్కి అన్నట్టు గుర్తుండదు. అది ఎప్పుడు గుర్తుంటుంది అంటే మనము నంబర్ ఆఫ్ బుక్స్ చదివే కొంది మనకు ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇనిషియల్‌గా చదివిన దానికి ఒక 10 బుక్స్ చదివిన దానికి డిఫరెన్స్ చూడండి. మీకు అర్థమవుతుంది అక్కడ. ఆ మెమరీ పవర్ అనేది చదువుతూ ఉంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. గుర్తుండడానికి ఎక్కువ కంటెంట్ గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే. థ్యాంక్ యూ మేడం. సెషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది.